చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ నామినేషన్ వేయనున్నారు. రాజేంద్రనగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ నామినేషన్ వేయనున్నారు. రాజేంద్రనగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ నామినేషన్ వేయనున్నారు. రాజేంద్రనగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి లైవ్లో అందిస్తారు. మాధవి, కొండ విశ్వేశ్వరరెడ్డి నిన్న నామినేషన్ వేయడం జరిగింది. అందులోనే అఫిడవిట్ కూడా నిన్న దాఖలు చేయడం జరిగింది. అత్యధికంగా ఆస్తులు ఉన్న పర్సన్గా కూడా నిన్న ఆయనని గుర్తించడం జరిగింది. అంటే నామినేషన్ వేసిన వాళ్ళల్లో అత్యధికంగా ఆస్తులు చూపించింది కొండ విశ్వేశ్వరరెడ్డిని. దాదాపుగా 4,490 కోట్ల ఆస్తి వివరాలను ఆయన అఫిడవిట్లో అంటే స్థిర చరాస్తులు, అలాగే షేర్లు, అప్పులు, నగదు అంతా కూడా ఆయన ఇందులో వివరంగా చూపించినట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు ఆయన ఆస్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే తన పేరు మీద 1,179 కోట్ల ఆస్తులు ఆయన పేరు మీద ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఆయన సతీమణి సంగీతారెడ్డి పేరు మీద కూడా 3,203 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత వాళ్ళ అబ్బాయి వీరజ్ మాధవరెడ్డి పేరు మీద కూడా 107 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. మొత్తంగా కూడా ఆయన వివరంగా ఈ అఫిడవిట్లో దాఖలు చేయడం అనేది కూడా అంటే ఎవరు కూడా ఉన్న ఆస్తులన్నింటినీ కొంతమంది హైడ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క వివరాన్ని కూడా ఆయన అప్పులను, అలాగే అప్పులు దాదాపు ఆయన పేరు మీద ఉన్న అప్పులైతే 13 కోట్లుగా ఉన్నాయి. వాళ్ళ భార్య సంగీతారెడ్డి పేరు మీద కూడా దాదాపు 10 కోట్ల అప్పులు ఉన్నట్టుగా కూడా చూస్తున్నాము. మొత్తం వారి బంగారం విలువతో సహా బంగారం దాదాపు 70-80 లక్షల బంగారం ఇద్దరి పేరు మీద కలిపి, వజ్రాలు, అలాగే బంగారము, వెండి ఇలాంటివన్నీ కలిపి కూడా వారు దాదాపుగా 70 లక్షలు పైచిలకు చూపించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇంకా కూడా వారు ఆస్తులు అయితే దాదాపుగా భూముల వివరాల్లోకి వెళ్ళినట్లయితే దాదాపు 80 నుంచి 100 ఎకరాల వరకు కూడా వాళ్ళకి భూములు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాణిజ్య భవనాలు కూడా ఉన్నట్టుగా కూడా ఆయన చూపించడం జరిగింది. కానీ అందులో ఇంకొక విశేషం ఏంటంటే కొండ విశ్వేశ్వరరెడ్డి నేను 10వ తరగతి మాత్రమే చదివాను అని చెప్పేసి మెన్షన్ చేయడం కూడా జరిగింది. అంటే ఇన్ని వివరాలను సవివరంగా ఆయన వివరిస్తూ అఫిడవిట్లో దాఖలు చేయడాన్ని కూడా అంటే అందరూ ఎన్ని ఆస్తులు ఉన్నా సరే కొంతమంది దాపెట్టుకోవడము, కొన్ని చూపించడం మాత్రమే జరుగుతుంది. కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాత్రం అందులో అన్ని వివరంగా కూడా చూపించినట్లుగా మనం చూస్తున్నాము. ఒకంతగా మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే అన్ని ఆస్తులున్నా కూడా తన పేరు మీద, తన భార్య పేరు మీద కూడా ఒక్క కారు కూడా లేకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇన్ని ఆస్తులున్నా వారి పేరు మీద కార్లు ఎందుకు తీసుకోలేదు అనేది కూడా మనము కొంచెం ఆలోచించాల్సిన విషయంగానే తెలుస్తుంది ఆనంద్. ఇంకా కూడా అసలు అంటే ఇంతవరకు చూపించిన వాళ్ళలో, అఫిడవిట్లు దాఖలు చేసిన వాళ్ళల్లో కూడా ఉన్న ఆస్తుల కన్నా తగ్గించి చూపించే వాళ్ళు చాలా మట్టికి ఉన్నట్లయితే మరి ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి మాత్రం ప్రతి వివరంగా కూడా అంటే నగదు, ఆయన చేతిలో ఉన్న నగదు 6 లక్షలు, తన సతీమణి దగ్గర ఉన్న నగదు 3 లక్షలుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఆనంద్, థ్యాంక్ యూ మదన్.